హైదరాబాద్ మెట్టుగూడలో పట్టపగలే దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న తల్లి కొడుకుపై కత్తులతో దాడికి దిగాడు ఓ వ్యక్తి. వెంటాడి యశ్వంత్ రేణుకపై అటాక్ చేశారు దుండగులు. ముసుగు ధరించి దాడి చేశారు ఈ దుండగులు. గాయపడిన ఇద్దరిని కూడా గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. విషమంగా ఉంది యశ్వంత్ రేణుక ఆరోగ్య పరిస్థితి. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు యశ్వంత్ తెలుస్తోంది. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి దర్యాప్తులు ఒక్కొక్కరుగా ఆ విషయాన్ని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేగింది. హైదరాబాద్లోని మెట్టుగూడలో పట్టపగలే దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న తల్లి కొడుకుపై కత్తులతో విచక్షణ రహితంగా దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. యశ్వంత్ రేణుకపై అటాక్ చేశారు దుండగులు. ముసుగు ధరించి దాడి చేశారు దుండగులు. గాయపడిన ఇద్దరిని కూడా గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. దీంతో వీళ్ళ పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్టుగూడలో ఈ దారుణం జరిగింది. అసలు ఎవరు ఆ దుండగులు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఈ అన్ని కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఎందుకు దాడి చేశారు? ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఏమైనా కారణాలు ఉన్నాయా? లేకపోతే కుటుంబ కలహాలు ఏమైనా కారణంగా ఉన్నాయా? లేకపోతే చోరీ చేసే నేపథ్యంలో సాధారణంగా చూస్తూ ఉంటాం, చోరీ చేసే నేపథ్యంలో కూడా దాడికి దిగుతూ ఉంటారు. అటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ వీళ్ళిద్దరిని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? ఆర్థిక లావాదేవీల కారణాలు ఉన్నాయా? లేకపోతే కుటుంబ కలహాలు ఏమైనా కారణాలు ఉన్నాయా? దాంతోపాటు చోరీ నేపథ్యంలో వచ్చి దాడి చేశారా? ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఒక్కసారిగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. మీరు చూడొచ్చు. ఈ కథనం కాస్త మిమ్మల్ని కలవరపరచైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు బ్లాక్ అండ్ వైట్ విజువల్స్లో. నల్లగా మీకు కనిపిస్తున్నాయి కదా, అవి ఆ రక్తపు మరకలు. ఇద్దరి మీద కూడా, తల్లి కొడుకు ఇద్దరి మీద కూడా దాడికి దిగారు దుండగులు. మరి ముఖ్యంగా ముసుగులో వచ్చి ఆ ఇద్దరి మీద కూడా దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికులు కూడా రియాక్ట్ అయ్యారు. అక్కడ ఏం జరుగుతోంది అనే అంశానికి సంబంధించి, అక్కడ ఏం జరిగిందనే అంశానికి సంబంధించి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఏం కాలేదు అంకుల్, వస్తున్నాము, వాళ్ళు వదులుతుంటే మేము వెళ్ళి చూస్తున్నాము. చూసేసరికి డోర్ అయిపోయింది. దెబ్బకి చూసినాం మేము, అసలు ఏమైంది, ఎవరు వచ్చినారు ఏంటని చెప్పి చూసేసరికి వాళ్ళు బ్లడ్ మొత్తం పడి ఉన్నారు ఇద్దరు, బాబాయ్ నాన్న. ఎవరండి వచ్చింది తెలియదు అంకుల్ మాకు. అప్పటికి డోర్ పెట్టేసి ఉండే. ఎంతమంది వచ్చారు తెలియదు అంకుల్, మేము చూడలేదు అసలు. డోర్ పెట్టేసి ఉండే. మేము వాళ్ళు వదులుతుంటే మేము వెళ్ళి తీయని చూసినాము. డోర్ ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అవ్వకపోతే మేము వెళ్ళి ఏం చేసినాం, డోర్ పగలగొట్టడానికి ట్రై చేసినాం. అక్కడికి వస్తే డోర్ ముఖంగానే వచ్చేసింది. వాళ్ళిద్దరు బ్లడ్ మొత్తం పడ్డారు. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఇంకా తెలియదు అంకుల్. ఏం పేరు లాలి? యశ్వంత్ ఇంకా రేణుక. రీజన్ ఏమన్నా? ఏం తెలియదు అంకుల్. యశ్వంత్ వాళ్ళ మమ్మీకి పీకల్ శబ్దం వస్తే బయటకు వచ్చి చూస్తే డోర్ లాక్సే ఉన్నాయి. అయితే మా మమ్మీ అందరిని పిలిచిందనమాట. అందరు డోర్లు కొట్టి నొక్కి చూస్తే అప్పుడు కానీ తెలియదు లోపల వాళ్ళు పడిపోయి ఉన్నారు అని. చూస్తే వాళ్ళకి అంత బ్లడ్ ఉంది. ఎవరు వచ్చిన సంగతి మాకు తెలియదు. 11 గంటలకి. ఓకే, ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? ఇంట్లో యశ్వంత్ వాళ్ళ అమ్మ. రీజన్ ఏమన్నా తెలుసా? రీజన్ అంటే ఏం లేదు, అంటే ఆమె అరిస్తే కానీ మాకు తెలియలేదు అయింది అనేది. ఎట్లా వచ్చారు వాళ్ళు? అసలు ఎవరు వచ్చారు కూడా తెలియదు. మా డోర్ కూడా ఓపెనే ఉండే, మేము లోపలనే కూర్చున్నాం. బయటకు వద్దామని సరే ఫోన్ చూస్తున్నా నేను. అయితే కీకర శబ్దం బాగా వస్తుందని బయటకు వచ్చి చూస్తే డోర్ కూడా ఇతనే లాక్ చేసి ఉన్నాయి, ఏం ఓపెన్ కూడా లేదు. మళ్ళీ అందరు తోస్తే కానీ తెలియదు లోపల ఇట్లా అయిందనేసి. అందరు హాస్పిటల్కి వెళ్ళిరు ఏరియా వాళ్ళందరూ. ప్రతి అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవిక సిద్ధంగా ఉన్నారు. దేవిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. దేవిక, అసలు ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది? ఎవరు దుండగులు? ఎక్కడి నుంచి వచ్చారు? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్టుగూడ వద్ద దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. మెట్టుగూడ వద్ద వెళ్తున్న ఓ తండ్రి కొడుకులపై గుర్తు తెలియని ఒక 5 దుండగుడు. అంటే తండ్రి మీద కూడా దాడి జరిగిందా, లేకపోతే కేవలం తల్లి కొడుకుల మీదేనా? తల్లి కొడుకుల మీదనే
దాడి జరిగినట్లు కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది సచిన్. వాళ్ళు బండి మీద వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా 5 దుండగులు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఒక్కసారిగా 5 దుండగులు వాళ్ళ మీద విజృంభించారని చెప్పొచ్చు. కత్తులతో అదే పనిగా దాడికి పాల్పడ్డారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యశ్వంత్ రేణుకలపై 5 మంది ఒక్కసారిగా దాడి చేయడంతో, అది కూడా విచక్షణ రహితంగా ఒక్కసారిగా కత్తితో పొడవటంతో వాళ్ళ అరుపులు అన్ని కూడా చుట్టుపక్కల వాళ్ళని ఎంతగానో భయానికి గురి చేశాయని చెప్పొచ్చు. ఏం జరిగింది ఏంటంటూ కూడా స్థానికులు వచ్చి అదంతా చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకునే లోపే ఈ దుండగులు కూడా పారిపోయినట్టుగా తెలుస్తుంది. తల్లి పరిస్థితి మాత్రం ఉత్తమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే పోలీసులు అక్కడికి వచ్చేసరికి ఈ దుండగులు ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి వారిని గాలి హాస్పిటల్ కి అయితే తరలించారు. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వైద్యులు కూడా ఆ తల్లి ప్రాణాలను కాపాడడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది, అసలు వీళ్ళ మీద 5 దుండగులు ఒకసారిగా దాడి చేయడానికి గల కారణం ఏంటనే కోణంలో కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. వీళ్ళ ఇల్లు మాత్రం మౌలాలిలో నివాసం ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏనప్పటికీ అసలు వీళ్ళు ఎవరు, ఎందుకు దాడి చేశారనే విషయాలు మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక చెప్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సచిన్, ఒక్కసారి దేవిక మీ లైన్లో ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. యశ్వంత్ అలాగే రేణుక ఆ ఇద్దరిని కూడా రోడ్డు మీద వెంటాడి, ఇన్ఫాక్ట్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా వాళ్ళని వెంటాడి కత్తులతో దాడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే స్థానికులు కూడా ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. వాళ్ళు మాట్లాడుతున్న పక్షంలో కూడా అదే చెప్తున్నారు. హైదరాబాద్ మెట్టుగూడకు సంబంధించి పట్టపగలి ఈ దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న తల్లి కొడుకుపై కత్తులతో విచక్షణ రహితంగా దాడికి దిగారు. యశ్వంత్ రేణుకను వెంటాడి మరీ అటాక్ చేశారు దుండగులు. ముసుగు ధరించి దాడి చేశారు ఈ దుండగులు. గాయపడిన ఇద్దరిని కూడా గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. కత్తులతో దాడి కారణంగా వీళ్ళిద్దరికీ తీవ్రమైన గాయాలు అయ్యాయనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్లో ఏమైనా క్లూస్ సంపాదించడం జరిగిందా, ఎవరైనా పట్టుకోవడం జరిగిందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వీళ్ళిద్దరికీ ప్రైవేట్ కంపెనీలో, ఇన్ఫాక్ట్ యశ్వంత్ అయితే మాత్రం ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఏమైనా క్లూస్ని సంపాదించడం జరిగిందా, దొంగల్ని పట్టుకోవడం జరిగిందా, ఎంతమంది దాడి చేశారు, ఎంతమంది దాడి చేశారు అనేది భావించడం జరుగుతుంది. తెలుసుకుందాం. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు కంటిన్యూ అవుతున్నారు లైవ్లో. దేవిక, పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, దుండగులకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఏమైనా అందిన పరిస్థితి ఉందా? ఆల్ రైట్, ఎస్, ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం కొనసాగుతోంది. మొత్తంగా అయితే మాత్రం తల్లి కొడుకులు ఈ ఇద్దరి మీద కూడా, తల్లి కొడుకు మీద దాడికి సంబంధించిన దుండగుల కోసం పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.